పోవేనా? కాదండి, చెప్పింది తినండి, అలా వద్దండి. సాక్షి చెప్పేటప్పుడు మాత్రం నువ్వు వేసుకోక మిగిలినప్పుడు వేసుకోండి. పోవేనా? సరే, మొన్న నా యూట్యూబ్ లో నా సాక్ష్యం చూసి ఒక యమోసు కాదు, ఒక సేవకులే పాస్టర్ గారు అయినా హైదరాబాద్ లో చూసినట్టున్నారు. ఆ మాట చూసి ఇంకొక 10 ఉంగరాలు పెట్టుకొని నువ్వు సాక్ష్యం చెప్పు, లేకపోతే వాక్యం చెప్పు, ఇంకో 10 ఆత్మలు రక్షించబడతావు అని చెప్పి మాట చెప్పినప్పుడు బ్రదర్తో పంచుకున్న తర్వాత బ్రదర్ ఈ మధ్యకాలంలో వాక్యం చెప్తుంటే నాకు హృదయం కదిలించేసి ఆ వాక్యం తీసి చూపించారు. మనం దేవుడి కన్నా ఎవరిని మనం ప్రేమించుకోవాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు బ్రదర్ నాకు చెప్పినప్పుడు మనం ఎంత కదిలించబడాలంటే, ఈరోజు మీరు నమ్మరు, నేను ఒక ఫంక్షన్కి వెళ్దామని బంగారం పెట్టుకుంటుంటే నాలో పరిశుద్ధాత్మ పోతే అని చెప్పి బంగారం స్మెల్ ఆపేసింది. బాబు వద్దు బాబు, ఎందుకు వచ్చింది? ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎందుకు కావాలని కోరుకుంటున్నానంటే, పరిశుద్ధాత్మ లేనితే ఇక్కడ నిలబడి మాట్లాడలేము. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి ఇది పరిశుద్ధ స్థలం. సేవకులను పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిస్తున్నారు కాబట్టే మాట్లాడగలుగుతున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే కాసేపు ఆకాశం మాట్లాడారు అనుకుంటారు. దేవుడు తనలో వచ్చి మాట్లాడిస్తారు. ఎందుకంటే అనుభవం ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. అలాగే బ్రదరు నన్ను మార్చాడు. ఈ రోజు నేను బంగారం పెట్టుకోవడానికి భయపడిపోతున్నాను. దేవుడు అలా ఉన్న పరిశుద్ధాత్మ పోద్దేమని. ఎందుకంటే నా ఆశ ఏంటంటే లోకాసు వార్త 15:7 మాట రాస్తుందండి. 99 మంది నీతిమంతులు మారు మనసు పొందకపోయినా ఒక పాపి రక్షించబడడం అంటే పరలోకంలో ఎంతో సంతోషం ఉంది. రీతిగా ఇంతమంది ఇక్కడ ఎంతమంది నాకు తెలియదు. ఇంతమంది ఒక్కరైనా సరే బలపడి దేవుడి కోసం నిలబడితే అదే నా ఆస్తి, అదే నా ఐశ్వర్యం. ఎందుకంటే ప్రతి మానవుడికి, ముఖ్యంగా క్రైస్తవుడికి 100 లక్షణాలు 4 ఉన్నాయి. ఏంటంటే అది ధనాపేక్ష, స్త్రీ సాంగత్యం, అధికార వ్యామోహం, మేలు చేసిన మర్చిపోవడం. ఎందుకంటే నాకు అన్ని ఇచ్చారండి దేవుడు. మరి ఇప్పుడు నేను ఇక్కడ నిలబడేందుకు నాకేమవసరం? ఏంటంటే బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుడు ప్రాణం చేస్తున్నప్పుడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు అని చెప్పి ఆ ఆలోచన చేసినప్పుడు ఈ డబ్బు నథింగ్ అనిపించింది. ఈ డబ్బు నాకు రాదు, నేను వేసుకుని బట్ట రాదు, నేను తిరిగే కారు రాదు, ఏది రాదు. కానీ నా మాట విన్న మీరు హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు నిజమైన రక్షణ ఒప్పుకుంటే ఇవన్నీ రావు. కానీ నా ఆత్మతో పాటు నీ ఆత్మ కూడా అక్కడ దేవుడు స్థితిస్తుంది, దేవుడు కనిపిస్తుంది, దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మరి అది కావాలి. కానీ ఈ డబ్బు ఎందుకంటే మనకి కరోనాలో డబ్బు కాపాడింది ఎవరైనా? ఎవరిని కాపాడలేదు. అలాగే అధికార వ్యామోహం ఏంటంటే, యూనియన్ లో ఒక మంచి పేరు వచ్చినప్పుడు నా వెనకలో 10 మంది చూసుకొని నాకు ఒక పోస్ట్ కావాలని చెప్పి అనుకున్నాను. ఆ పోస్ట్ కావాలనుకున్నప్పుడు ఏమైందంటే, నేను అన్నింటికి నిలబడి మా ప్రశ్నిస్తున్నప్పుడు నేను రోజుకు 30 బలు పెట్టామండి, 15 బలుకు వస్తుంది. ఎందుకు తెలుసండి? ఆ అధికార వ్యామోహంతో నేను చూస్తే నా వెనకున్న వాళ్ళందరూ ఏం చేశారంటే, ఈ గొడవలకి కారణం శివయ్య అని చెప్పేసి పార్టీకి చెప్పి నాకు లోడింగ్ ఎవరికి చేశారు. మరి అధికారం ఏం చేసిందండి? అందుకే అధికారం వద్దనుకోండి. స్త్రీ సాంగత్యం, డబ్బు అధికారం వచ్చిన తర్వాత మన భార్యను మర్చిపోయి ఎక్కడికి వెళ్తామంటే పక్కకి వెళ్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనలో పరిశుద్ధత పోతుంది. పరిశుద్ధత లేనివాడు దేవుడు రాజ్యం కట్టబడలేడు, దేవుడు రాజ్యంలో ఉండడు, జీవ గ్రంథంలోనే ఉండదు. ఇది నగ్న సత్యం. నమ్మండి నమ్మకండి. అది నాకు దేవుడు బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన తర్వాత నాకు పరిశుద్ధత కావాలనుకున్నాను. వాటి నుంచి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. 4వది, మేలు చేసినది మర్చిపోతాడు. నన్ను కొట్టి చంపుదాం అనుకున్న ఆయన్ని ఎవరైనా ఫోన్ చేద్దాం అనుకుంటారా? శత్రువుని కూడా ప్రేమించుకున్నాడు దేవుడు. ఆయన ప్రార్థించుకున్నాడు దేవుడు. నా గృహప్రవేశానికి ఆయన ఫోన్ చేశాను. ఫోన్ అయితే ఏమన్నా తెలుసా? సార్ మా ఇంటికి రావాలి సార్ అంటే, గృహప్రవేశం సార్ అంటే, ఇంకా మా ఇంటి కట్టుకున్నాం అని సంతోషించి ఆయన క్షమాపణ అడిగాడు. దేవుడి స్తోత్రం. నెలకి 20 లక్షలు ఆయనకి నెలకి రెంట్లే వస్తాయి. అలాంటి వ్యక్తి క్షమాపణ అడిగాడు. ఎవరిని బట్టి తెలుసా? మన దేవుని బట్టండి. మన నిజమైన దేవుని బట్టి ఆయన క్షమాపణ చెప్పాడండి. లేకపోతే నేను ఎందుకు పరిగారు నాకు సారీ చెప్పమంటే ఆయన మేలు చేసిన మర్చిపోకుండా నేను ఫోన్ చేశా. అలాగే మన జీవితం ఉన్నప్పుడు 100% మీ ద్వారా అనేక మంది మారుతారు. ఆ మార్పే ఈ సంఘంలో అనేక నూతన. మరొకసారి నేను ఈ సంఘానికి వచ్చేటప్పటికి మీ ద్వారా అనేక మంది ఇక్కడ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి మరి స్థానిక సంఘాలకి, మరి బ్రదర్కి, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనం చెల్లించుకుంటూ దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన ఆమేన్.